నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండంగా ఉన్నానమ్మా. సార్ ఇక్కడ మనకు గురువింద గింజలు కనబడుతున్నాయి. మేమైతే చిన్నప్పుడు వీటిని వినాయకుని గింజలు అనేసి అనేవాళ్ళం. ఓకేనమ్మా. సో ఇవి కూడా మనకు ఔషధంగా ఉపయోగపడతాయా సార్? అనేక రకాలైన అద్భుతమైన గుణాలు, ఔషధ గుణాలు గురువిందలో ఉన్నాయమ్మా. ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే ముందర మన వాళ్ళు శబ్ద ప్రయోగంలో చాలా గొప్పవాళ్ళమ్మా. కొంతమంది ఏమంటారంటే తను ఎన్ని తప్పులు చేసినా అవన్నీ కప్పెట్టుకోవడానికి నేను చాలా గొప్పవాడిని అని చెప్పుకుంటూ ఉంటాడు. గురువింద కౌరులు చెప్తున్నాడని ఒక్క మాటతోటి. అవును, సామెతలు. ఈ గురువింద ఎలా ఉందమ్మా, ఇటు నుంచి చూస్తే ఎంత అందంగా ఉంది, అద్భుతంగా. ఇటు చూస్తే ఎంత నలుపు ఉంది దాని కింద. అంటే ఈ అందాన్నే చూపిస్తున్నాడు తప్ప ఆడు తప్పుడు గుణాలు చెప్పకుండా అందాన్ని ఒక్కదాన్నే చెప్తున్నాడు, నేను గొప్పవాడిని చెప్తున్నాడని ఒక సింపుల్ శబ్దంతో గురువింద అనే చిన్న మాటతోటి ఆ మనిషి యొక్క చెడు లక్షణాన్ని కూడా చెప్పేవారమ్మ. ఆ విధంగా గురువింద పోసని గురువింద కౌరులు చెప్తున్నాడని ఒక చిన్న శబ్దంతో ఎంత అద్భుతమైన అర్థాన్ని మన వాళ్ళు చెప్పేవాళ్ళు అంటే అది జ్ఞాపకం వస్తుందమ్మా ఇట్లా చూస్తే. అదేవిధంగా ఈ గురువిందలో విష పదార్థం అమ్మా, ఇది విష పదార్థం అయినా దీంట్లో ఔషధం ఉంది, ఔషధ గుణాలు. ఇది తింటే కనుక చనిపోతారమ్మా. 2 వరకు పర్వాలేదమ్మా, 1-2 తింటే నిద్ర వస్తుంది. ఎక్కువ తింటే కనుక చనిపోతారమ్మా. పిల్లలు 2 తిన్నా కూడా నిద్రపోతే కనుక కష్టం లేవడం. అందుకు ఈ గురువింద అనేది విషం కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రయోగించాలమ్మా. దీనిని పౌడర్ చేసుకుని, అంటే పై తొక్క ఉండకూడదమ్మా, మనం ఇది నానబెట్టి కనుక తొక్క తీసేసి ఆ పప్పును ఎండబెట్టుకోవాలమ్మా. ఎండబెట్టుకుని ఆ పప్పును పౌడర్ చేసుకుని కొద్దిగా అంటే ఈ గురువిందని 2 సార్లు పీల్చాలి. జస్ట్ ముక్కుతోటి పీలిస్తే అమ్మా, అప్పుడు సైనస్ ఉంది కదా, ఆ సైనసైటిస్ అనేది తగ్గిపోతుందమ్మా. అలాగా ఒక 5 రోజులకు ఒకసారి అలా పీలుస్తూ ఉంటే విపరీతమైన తుమ్ములు వచ్చి ఈ సైనస్ వల్ల ఈ ఏరియాలో ఫామ్ అయిన పస్ ఫామ్ అవుతుందమ్మా. ఇదంతా ఇలాగా ఈ పస్ అంతా కూడా బయటకు వచ్చేసి ఆ పస్ ఫామ్ అవడానికి కారణమైన క్రిములన్నీ కూడా చనిపోతాయమ్మా. చనిపోయి అద్భుతంగా మీకు సైనస్ అనేది ఒక మిరకిల్లే పనిచేసి తగ్గిపోతున్నాం. అయితే చాలా జాగ్రత్తగా కూడా వాడాలి సార్, మీరు చెప్తున్నారు చాలా డేంజర్ అని కూడా. జస్ట్ ఒక్క గింజలో ఉన్న పౌడర్ మనం 2 times వాడుకోవాలి. 2 times వాడుకోవాలి అంతే తప్ప ఇది పౌడర్ ఎక్కువ ఉంది కదా అని ఎక్కువ పీలిస్తే కూడా మళ్ళీ మత్తు వస్తుందమ్మా, కొంచెం చెడ్డ చేస్తుంది ఇది. అందుచేత దీన్ని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా డాక్టర్ల దగ్గర మాత్రమే ఆ పౌడర్ తీసుకుని, డాక్టర్ గారు చెప్పారులే అని మీరు మీ ఇష్టం వచ్చినట్టు పౌడర్ చేసేసుకుని ఇది ఎక్కువ పీలిస్తే ప్రమాదం. ఎంత మంచి గుణం ఉంటుందో దాని వెనకాల అంత ప్రమాదం కూడా ఉంటుందమ్మా. చాలా అట్లా ఉంటుంది. అలాగే అందుకే చెప్తూ ఉంటారు వైద్యుల సూచనతోనే వాడాలి అనేది. అందుకమ్మా. అదేవిధంగా ఈ గురువింద యొక్క ఆకు చాలా తీయగా ఉంటుందమ్మా. మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో తెలియదు. లేదు సార్, తినలేదు. తీయగా ఉంటుంది, తిన ఆకు చాలా తీయగా ఉంటుంది. అది తినొచ్చా సార్? తినొచ్చు. దాన్ని కిళ్ళిలో కూడా వేస్తారమ్మా. ఇది ఆకు గురించి చెప్పాను కదమ్మా, ఇది గురువింద ఆకమ్మా. మీరు ఒక 4 ఆకులు నోట్లో పెట్టి చూడండి, ఎంత తీయగా ఉంటుందో చూడండి అమ్మా. తిని చూడండి, ఏం పర్వాలేదు. స్వీట్ ఉంది సార్, చాలా తీయగా ఉంటుందమ్మా. కొద్దిగా మనం ఏదైనా చింత ఆకు తింటే ఉన్న ఆ వగురుతో పాటు స్వీట్ రెండు ఉంటుందమ్మా. ఇది స్వీట్గా ఉంటుంది. దీనిని నీడలో డ్రై చేసి పాన్లో వాడతారమ్మా, కిళ్ళీలో వాడడం వల్ల దీనికి ఔషధ గుణాలు కూడా కిళ్ళీలోకి వస్తాయి మనకి. తాపాకులో కలవడం వల్ల, మసాలాల్లో కలవడం వల్ల దీని యొక్క గుణం పెరిగమ్మా. అనేక రకాలైన పంటి జబ్బులు, నోటి లోపల ఉన్న అనేక క్రిముల్ని ఇవి నిర్మూలిస్తాయమ్మా. ఈ తీపి గుణానికి అవన్నీ అట్రాక్ట్ అయ్యి వస్తాయి, వచ్చి చనిపోతాయి అన్నమాట. ఆ విధంగా ఆకు పనిచేస్తుందమ్మా. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే దీని యొక్క రసం లేదు, దీని యొక్క పేస్టు ప్లస్ మర్రి ఓడలు, ఇంకోటి ఎస్టిమోదుకం అమ్మ, లేదంటే గుంట కలగర, ఈ 4 రకాలు కూడా కలుపుకోవచ్చమ్మా. ఈ 4 రకాల పేస్టులు చేసి ఈ పేస్టులకు సమంగా, అంటే ఈ 1 కిలో ఉన్నాయనుకోండి, 3 కిలోలు నువ్వుల నూనె వేసుకోవాలమ్మా. అందులో వేసుకుని నూనె మిగిలిలే కాసుకుని మీరు తలకు రాసుకుంటే హెయిర్ గ్రోత్ ఎంత బాగా వస్తుందంటే దాంట్లో గురువిందాకు అనేది చాలా బాగా పనిచేస్తుందమ్మా హెయిర్ గ్రోత్లో. ఓకే, సో దీన్ని మనం ఆయిల్లో మీరు చెప్పిన 4 పదార్థాలు కలిపి ఆయిల్లో వేసి బాగా బాయిల్ చేయాలి. 1 కిలో పేస్ట్కి 3 కిలోల నువ్వుల నూనె. 3 కిలోలు వేసుకోవచ్చమ్మా. అదేవిధంగా దీని రూట్
వేరే ఏదైతే ఉందో అది పుష్యమే ఆదివారం రోజున కలెక్ట్ చేసి ఉంచుకోవాలమ్మా. సో అవి కలెక్ట్ చేసుకోవడానికి కూడా ఒక పర్టికులర్ రోజు ఉంటుంది, నక్షత్రం, తిథి, వారం అన్నీ ఉంటాయమ్మా. ఆ పుష్యమే ఆదివారం అనేది సంవత్సరంలో మ్యాక్సిమమ్ 1 నుంచి 2 సార్లు వస్తుందమ్మా. అటువంటిది నేను ఆయుర్వేద శాస్త్రం నేర్చుకుని వైద్యం చేయడం మొదలుపెట్టాక లాస్ట్ ఇయర్ 4 times వచ్చిందమ్మా. ఎప్పుడు రాలేదు నాకు తెలిసినంత వరకు ఆ పుష్యమే ఆదివారం. అప్పుడు కలెక్ట్ చేసుకుని ఆ వేరుని కనుక చంటిబిడ్డకి చాలా చమత్కారం అమ్మ ఇది. చంటిబిడ్డకి పళ్ళు వచ్చే టైంలో ఫీవర్ వచ్చి ఆ పళ్ళు దంతం పగిలి బయటకు వస్తుంది కదమ్మా, గమ్ పగిలి అప్పుడు ఫీవర్ వస్తుంది, రొంప పడుతుంది, అనేక రకాల ఇబ్బందులు వాళ్ళు పడతారు, ఏడుస్తూ ఉంటారు. అవి పగలడం వల్ల పెయిన్ వచ్చి అప్పుడు ఆ ఏరుని కనుక చెవికి కడితే సరిపోతుందమ్మా. చెవికి కడితే చాలు, తినక్కల. ఆ దంతాలు ఎటువంటి బాధ లేకుండా హ్యాపీగా దంతాలు వచ్చి పిల్లలకి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది బాధ పడకుండా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అంత అద్భుతమైన చమత్కారమైన చిట్కా ఈ గురువింద వేరుతోటి చేయొచ్చమ్మా. సో మన ఆయుర్వేదంలో చాలా అద్భుతాలు ఉన్నాయి సార్. ప్రతి మూలికకు ప్రతి చెట్టుకు ఒక ఔషధం అనేది ఉంటుంది, కానీ మనకు అది తెలియలేదు. మీలాంటి వాళ్ళ వల్ల, మీలాంటి పెద్దలు చెప్పడం వల్ల మళ్ళీ అవన్నీ కూడా మన వ్యూవర్స్కి కూడా తెలుస్తూ ఉన్నాయి. కానీ ఏదైనా సరే మీరు చెప్పినట్లు చాలా జాగ్రత్తగా వాడుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఔషధం కాబట్టి అమ్మా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అందులో ఈ చూడగానే ఆకర్షణగా ఉంటుంది కాబట్టి పిల్లలకు దొరికితే ఏదో తినేది అనుకుని మింగేస్తూ ఉంటారు. ఇంట్లో ఎట్టి పరిస్థితిలో ఉంచకూడదమ్మా, పిల్లలకి అందేలాగా అసలు ఉంచకూడదు. అదే విధంగా ఈ గింజల్ని కనుక మీరు గుంటగలగర రసంలో నానబెట్టాలమ్మా. గుంటగలగర అంటాం కదా, గుంటగన్నాకు అంటాం మనం. దెబ్బలు తగిలితే తెగిన ఆ రసం పిండుకునే వాళ్ళం, వెంటనే దెబ్బ తగ్గిపోయేది. ఆ రసంలో ఇది 7 రోజులు నానబెట్టాలమ్మా. రోజు రసం పోసి పీల్చేసుకుంటే మళ్ళీ అలాగే 7 రోజులు నానబెట్టి ఆ తర్వాత తీసేసి నలిపితే అమ్మా ఈ తొక్క ఊడిపోతుంది. దాన్ని పేస్ట్ చేయాలి. అప్పుడు తొక్కని లోపల గింజని పేస్ట్ చేసి అదే గుంటగలగర రసంతో నూరి అప్పుడు నూనె కాసుకుని రాసుకుంటే అమ్మా జుట్టు నల్లబడిపోతుంది. వైట్ హెయిర్ కూడా నల్లబడుతుంది. న్యాచురల్ డై అన్నమాట. అది చాలా ఉంటుందమ్మా. ఈ కెమికల్ డైస్ లేక తొందరగా వదలదు. చాలా అద్భుతంగా మీకు డై కింద పనిచేస్తుంది, జుట్టు ఎదగడానికి పనిచేస్తుంది, స్కాల్ప్కి మంచి ఆరోగ్యం ఇస్తుంది. అదేవిధంగా స్కాల్ప్ మీద ఉన్న చుండ్రు కానీ లేకపోతే దానిపైన మేమేంటాం దారుణక యోగం అంటాం. అంటే తల మీద పడిన పుండ్లు కానీ చుండ్లు కానీ స్కాల్ప్ మీద పెచ్చులు కింద ఏర్పడింది టైప్ దాన్ని దారుణక రోగం అంటాం. ఆ దారుణక రోగం మీద కూడా నేను చెప్పిన హెయిర్ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. సో చాలా ఉన్నాయి సార్ ఔషధ గుణాలు, కానీ దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. మీరు చెప్పిన విధంగానే దీన్ని వాడుకోవాలి. తెలియకపోతే ఒక నైపుణ్యం కలిగినటువంటి మీలాంటి పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చి ఇది ఎలా వాడాలి అని తెలుసుకొని వాడితే చాలా అద్భుతంగా పనిచేసే ఔషధం. దాని మితిమీరిందంటే మాత్రం ఇది విషయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.